బాలా పరమేశ్వర ఆలయంలోని నందీశ్వరుని కాలికి ఉన్న కడియాన్ని దొంగిలించారు. 600 ఏళ్ల నుంచి ఉన్న ఈ కడియాన్ని దొంగలు అపహరించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దక్షిణ వీధిలో ఉన్న జ్వాలా పరమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన చోరీ సంచలనం రేపింది. చాణక్యుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నందీశ్వరుడికి కొన్నేళ్ల నుంచి ఉన్న కడియం చోరీ కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కడియం చోరీ చేయడం మంచిది కాదని, ఏలూరుకు అరిష్టమని పండితులు చెబుతున్నారు. అప్పట్లో గ్రామంలో తిరుగుతూ ఈ దేవాలయానికి వచ్చే నందికి మాంత్రికుడు వేసిన కడియం ఇదేనని తెలిపారు. కొంతమంది దొండగలు నందీశ్వరుడి యొక్క కాలుని పగలగొట్టి ఆ నందీశ్వరుడి కాలుకున్న మహిమాన్వితమైన ఒక కడియాన్ని ఎత్తికెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజల యొక్క మనోభావాలు, భక్తుల యొక్క ఆందోళనలు ఉధృతంగా ఉన్నాయి. తండోపతండాలుగా ప్రజలు ఉదయం నుంచి విచ్చేసి ఈ అపశృతి నుంచి ఏ విధంగా బయటపడాలా అని చెప్పి బాధపడుతున్నారు. దీనిపై ఈ దుస్సంఘటన జరిగిన తదుపరి ఏలూరు నగరంలో ఒక 5 ఆంబోతులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఆలయంలో ఈ నందీశ్వరుడు జీవనందిగా చెప్తారన్నమాట పెద్దలు. జీవనంది అంటే ప్రాణంతో ఉన్న నందిని. అది ప్రాణంతో సంచరిస్తుండగా ఆ నందీశ్వరుని అదుపు చేసేందుకు కాలికి కడియ వేయటం జరిగింది. 1000 సంవత్సరాల పూర్వం మా పక్కన ఒక దర్గా ఉన్నది. ఆ దర్గాలో ఉన్న మహాత్ముడు ఆ కడియాన్ని వేసినట్టుగా చెప్తారు. ఆ కడియం వేసిన తదనంతరం అది శిలారూపం పొందింది. ఈవేళ ఆ శిలారూపం పొంది ఉన్న నంది కడియంలో మరి ఏముందనో ఏమో అర్థం కావట్లేదు ఎవరికి. ఆ కాలు ధ్వంసం చేసి ఆ కడియాన్ని అపహరించడం జరిగింది. మరి ఈ దుశ్చర్యని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏలూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రోగం లేకుండానే ఆబోతులు చనిపోవడంతో ఈ అనుమానం మరింత బలపడింది. నందీశ్వరుడు ఆగ్రహించాడని భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. శాంతి హోమాలు చేస్తే అరిష్టం పోతుందంటున్నారు పండితులు. మొత్తానికి ఏలూరులో జరిగిన నందీశ్వరుడి కంకణం చోరీ సంచలనం రేపింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు